శ్రోతలకు నమస్కారం. చదరంగం లేదా చెస్ ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఆలోచనలకు పదును పెట్టే విజ్ఞాన సాధనం. సహనం, ఏకాగ్రత, వ్యూహరచన, నిర్ణయ సామర్థ్యం వంటి ఎన్నో జీవిత నైపుణ్యాలను పెంపొందించే మేధో క్రీడ చెస్. ఒక ఎత్తు వేసే ముందు ఎన్నో అవకాశాలను అంచనా వేయడం, ప్రత్యర్థి వ్యూహాన్ని ముందుగానే ఊహించడం, క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడం వంటి లక్షణాలను చదరంగం ఆట అలవాటు చేస్తుంది. ప్రతి సంవత్సరం జూలై 20వ తేదీన అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడ అభివృద్ధికి, దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడానికి, యువతలో మేధో వికాసాన్ని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేడు భారతదేశం ప్రపంచ చెస్ రంగంలో అగ్రస్థానాన్ని చేరుకునే దిశగా దూసుకెళ్తుంది. యువ గ్రాండ్ మాస్టర్లు, అంతర్జాతీయ విజయాలు, ప్రపంచ ఛాంపియన్షిప్లలో భారత క్రీడాకారుల ప్రతిభ దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది. మరి ఈ తరుణంలో చెస్ క్రీడ వైశిష్ట్యంతో పాటు ఇందులో ఉన్న అవకాశాల గురించి మనకు తెలియచేయడానికి తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ సిఏఓ, ఫిడే ఆర్బిటర్ వి బాలాజీ చౌదరి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, అయితే చెస్ క్రీడ గురించి తెలుసుకునే ముందు ఈ అంతర్జాతీయ చెస్ దినోత్సవం నేపథ్యం గురించి ఒకసారి మన శ్రోతలకు తెలియజేస్తారా? ఖచ్చితంగా సార్. మొదటగా శ్రోతలకి నా నమస్కారం. చెస్ అత్యంత పురాతన క్రీడ. ఇది విశ్వవ్యాప్తమైన తర్వాత 1924 జూలై 20న ప్యారిస్ కేంద్రంగా ఫిడే ఏర్పడింది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ హెచ్ఎస్ అనే ఈ ఫ్రెంచి పదానికి అంతర్జాతీయ చదరంగ సమాఖ్య, ఇంటర్నేషనల్ చెస్ ఆర్గనైజేషన్ అని అర్థం. ఈ ఫిడే ఏర్పడిన జూలై 20వ తేదీని మనం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ చెస్ డేగా జరుపుకుంటాం. సార్, ముందుగా చెస్తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది, ఆ అనుబంధం తర్వాత ఎలా కొనసాగిందో మన శ్రోతలకు ఒకసారి తెలియజేస్తారా? ఖచ్చితంగా. నేను పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో 7వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఈ చదరంగం క్రీడని ఆడడం జరిగింది. తదుపరి కాలంలో నేను ఈ క్రీడకి బాగా ఆకర్షితుడనై స్కూలు స్థాయిలో, జిల్లా స్థాయిలో టోర్నమెంట్లలో పాల్గొంటూ నా ఆటని మెరుగుపరుచుకోవడం ద్వారా, అలాగే ఉన్నత స్థాయి క్రీడాకారులతో పరిచయం వల్ల, వాళ్ళ ఆట తీరును గమనించడం వల్ల ఎప్పటికప్పుడు నా ఆటను మెరుగుపరుచుకొని నా చుట్టూ ఉన్న పిల్లలకి నేర్పడం మొదలుపెట్టాను. అలాగా నా పాఠశాల స్థాయిలోనే ఈ క్రీడతో నా అనుబంధం మొదలైంది. తదుపరి కాలంలో నేను కళాశాల స్థాయిలో చెస్ ఆర్గనైజర్గా, ట్రైనర్గా, ఆర్బిటర్గా విశేష కృషి చేసి ఈ చెస్ని వ్యాప్తి చేయడానికి నా వంతు పాత్ర పోషిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు చెస్తో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. సార్, మరి ఇప్పుడు ఈ చదరంగం ఆట చరిత్ర గురించి సంక్షిప్తంగా మన శ్రోతలకు వివరిస్తారా? ఈ చదరంగానికి పుట్టినిల్లు భారతదేశం. మొదట 6వ శతాబ్దంలో చతురంగ అనే పేరుతో ఈ క్రీడ భారతదేశంలో గుప్తుల కాలంలో విరివిగా ఆడబడేది. తదుపరి కాలంలో పర్షియా, నేటి ఇరాన్, తద్వారా అరబ్ దేశాల గుండా యూరోప్ అంతా వ్యాపించి 15వ శతాబ్దం నాటికి ఇది విశ్వవ్యాప్తమై నేటి ఆధునిక చదరంగం రూపు సంతరించుకుంది. సార్, అయితే ప్రపంచంలో ఎన్నో మేధో క్రీడలున్నాయి, కానీ చెస్ను మేధో క్రీడల రాజుగా అంటారు. ఎందుకని? చెస్ మేధోపరమైన క్రీడలకి రాజుగా అనడానికి కారణం, ఒక్క చిన్న తప్పు చేసిన చెస్ క్రీడలో ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. మనం అనుక్షతం జాగరూకతతో ప్రత్యర్థి ఆటశైలిని గమనిస్తూ తప్పులను ఒడిసిపెట్టుకొని ఈ క్రీడని ఆడాల్సి వస్తుంది. ఈ క్రమంలో మనం మానసికంగా పూర్తి సంసిద్ధతతో ఎటువంటి తప్పులకి అవకాశం లేకుండా ఆడితేనే ఈ క్రీడలో విజయం సాధించగలం. ఈ సందర్భంగా ఒక ఫేమస్ కోట్ ఫ్రెంచి గణితవేత్త పాస్కల్ అన్నదేంటంటే, చెస్ ఈజ్ ద జిమ్నాజియం ఆఫ్ మైండ్. చెస్ అనే క్రీడ మన మెదడుకు వ్యాయామశాల లాంటిది అని. సో ఈ క్రీడని మేధోపరమైన క్రీడల్లో రారాజుగా మనం అభివర్ణించవచ్చు. సార్, ఇప్పుడు చిన్నపిల్లలు చెస్ నేర్చుకోవడం వల్ల ప్రధానంగా వారికి కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? చిన్నపిల్లలకి చెస్ నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మొదట వాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది. అలాగే వాళ్ళ
బుద్ధి మేధో వికాసానికి చెస్ క్రీడ ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత లాజికల్గా ఆలోచించడం, జ్ఞాపక శక్తి మెరుగుపరచుకోవడం, వీటి ద్వారా వాళ్ళ తరగతిలో కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశాలు ఉంటాయి. సార్, ఇప్పుడు మీరు ఇందాక జ్ఞాపక శక్తి అన్నారు. అయితే ఈ చెస్ ఆట ఈ ఏకాగ్రతను కానీ, జ్ఞాపక శక్తిని కానీ, అలాగే ఈ నిర్ణయ సామర్థ్యాలను కానీ ఎలా పెంచుతుందంటారు? మొదట ఏకాగ్రత. చెస్ క్రీడ ఎదుటి ప్రత్యర్థి ఎత్తులని గమనిస్తూ తన ఆలోచన సరళిని వడిసి పట్టుకొని దానికి అనుగుణంగా మన ఎత్తుల్ని నిర్ణయించుకోవాలంటే చాలా ఏకాగ్రత అవసరం. తరువాత డెసిషన్ మేకింగ్. మనము మన ఎత్తుల్ని నిర్ణయించుకునే సామర్థ్యాన్ని సరైన సమయంలో ప్రత్యర్థికి ధీటుగా జవాబు ఇవ్వడానికి సరైన ఎత్తుని ఎంచుకునే సామర్థ్యాన్ని మనం చెస్ క్రీడ ద్వారా పెంచుకోవచ్చు. అలాగే జ్ఞాపక శక్తి. మనము రెగ్యులర్గా చెస్ క్రీడని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రారంభంలో ఓపెనింగ్స్ని గుర్తుంచుకోవడం, అలాగే మనము అంతకు మునుపు ఆడిన గేములో చేసిన తప్పుల్ని సరిచేసుకోవడం, విశ్లేషణ చేసుకోవడం అండ్ మన ప్రత్యర్థి యొక్క ఆట తీరుని గుర్తుంచుకోవడం, వీటి ద్వారా మన జ్ఞాపక శక్తి ఖచ్చితంగా మెరుగవుతుంది. సార్, అయితే ఒక మంచి చెస్ క్రీడాకారుడిగా ఎదగాలంటే నిర్దిష్టంగా ఈ లక్షణాలు ఉండాలి అని ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సార్. ఒక మంచి చెస్ క్రీడాకారుడికి డిసిప్లిన్ చాలా అవసరం. అలాగే నియమానుసారంగా తను గేమ్ని ప్రాక్టీస్ చేయడం, ఒక మంచి చెస్ కోచ్ పర్యవేక్షణలో తన ఆట తీరుని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడం అండ్ రెగ్యులర్గా చెస్ టోర్నమెంట్లలో ఆడుతూ తన స్థాయిని, ప్రతిభని మెరుగుపరుచుకోవడం, ఇవి ఒక మంచి లక్షణం. సార్, అయితే ఇప్పుడు ఈ చెస్ ఆటలో ఈ ఓపెనింగ్ గేమ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్ అంటుంటారు కదా, వీటి ప్రాధాన్యత ఏంటి? దీంట్లో ఏదైనా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదుందా? చెస్ ఈజ్ ఏ లెంగ్తీ గేమ్. ఇది చెస్ ఈజ్ డిజైన్ టు ప్లే 60 మూవ్స్ యాజ్ యావరేజ్ అంటాం. ఇది ఒక 60 ఎత్తులు ఆడడం కోసం తయారైన క్రీడ. దీంట్లో ప్రారంభ దశని ఓపెనింగ్స్ అంటాం. ఓపెనింగ్స్లో మన పావుల్ని వీలైనంత త్వరగా ఇంప్రూవ్ చేసుకొని మన రాజుని సురక్షితమైన స్థానాలకి జరుపుకొని మన సేనని యుద్ధానికి సన్నద్ధం చేసుకోవడం. తరువాతి దశ మిడిల్ గేమ్, మధ్య దశ. ఇది యుద్ధానికి సరైన దశ. ఇక్కడ మన పావులతో ఎదుటి పావుల మీద దాడి చేయడం, స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం, టాక్టిక్స్ ద్వారా వాళ్ళ పావుల్ని చంపడం, తద్వారా మిడిల్ గేమ్లో మనము ఎదుటి ప్రత్యర్థి మీద ఆధిక్యతని సాధించడం, ఇది జరుగుతుంది. తర్వాత చివరి దశ ఎండ్ గేమ్లో అప్పటికి చెస్ బోర్డు మీద సాధించిన ఆధిక్యత ద్వారా ప్రత్యర్థి లోటుపాట్లను గమనించి తన రాజుని కార్నర్ చేయడం, మన పావులతో రాజుని చెక్మేట్ దిశగా నడిపించడం, చివరికి చెక్మేట్ ద్వారా విజయం సాధించడం. మధ్య దశలో వచ్చిన ఆధిక్యతని ఎండ్ గేమ్లో విజయంగా మలుచుకోవడం. ఈ 3 దశలు ముఖ్యమైనవే, కానీ మిడిల్ గేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. మనం ఓపెనింగ్స్లో మన పావుల్ని సిద్ధం చేసుకొని మిడిల్ గేమ్లో ఆధిక్యత కోసం పోటీ పడతాం. మిడిల్ గేమ్లో వచ్చిన ఆధిక్యత ద్వారా ఎండ్ గేమ్లో విజయానికి చేరువవుతాం. కాబట్టి ఈ 3 దశల్లో మిడిల్ గేమ్ అనేది అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తాను. సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ స్ట్రాటజీస్, టాక్టిక్స్ అన్నారు. అంటే ఈ వ్యూహాలు ఇంకా ఈ ఎత్తుగడల మధ్య తేడా ఏంటి? వ్యూహం, స్ట్రాటజీ. చెస్ గేము మొదటి ఎత్తు నుండి చివరి వరకు మనం గేమ్ని ఎలా మొదలు పెడుతున్నాం, ఎలాంటి ఓపెనింగ్స్ ఎంచుకుంటాం, ప్రత్యర్థి వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయో గమనించి ఎలా దాడి చేయబోతున్నాం, మిడిల్ గేమ్లో ఎలాంటి టాక్టిక్స్తో మన మెటీరియల్ అడ్వాంటేజ్ సంపాదించబోతున్నాం అన్నది. ఇది ఒక దీర్ఘకాల ప్రణాళిక. మొదటి ఎత్తు నుండి చెక్మేట్ జరిగే వరకు జరిగే ప్రణాళికని మనం స్ట్రాటజీ అంటాం. టాక్టిక్స్ ఈజ్ స్ట్రాటజికల్ అటాక్స్. ప్రణాళికతో కూడుకున్న దాడులని టాక్టిక్స్ అంటాం. ఇవి 1-2 ఎత్తులలో ప్రత్యర్థి మీద దాడి చేసి వాళ్ళ పావుల్ని కబలించడం, వాళ్ళ పావులని చంపడం ద్వారా సాధ్యమవుతుంది. సో ఇవి షార్ట్ టైం స్ట్రాటజీస్. సార్, అయితే మనం ఇప్పుడు ఈ చెస్ క్రీడలో ఈ ప్రారంభ స్థాయి క్రీడాకారులు ఎక్కువగా చేసే తప్పులు ఏంటి? వాటిని ఎలా నివారించుకోవాలి? చెస్ ఆడడం మొదలుపెట్టిన తర్వాత ప్రారంభ స్థాయిలో క్రీడాకారులు తరచుగా చేసే తప్పులు ఏంటంటే, మొదట వాళ్ళు గేమ్ని వాళ్ళ వైపు నుండే చూస్తుంటారు. ప్రత్యర్థి యొక్క ఎత్తుగడల్ని అసలు పరిశీలించరు. ఈ క్రమంలో వాళ్ళు తరచుగా తమ పీసుల్ని కోల్పోవడం జరుగుతుంటుంది. తర్వాత రాజు భద్రత అత్యంత ముఖ్యం. ఈ విషయం తెలియక త్వరగా చెక్మేట్కు గురవడం, త్వరగా దాడులకు గురవడం జరుగుతుంటుంది. చెస్ ఒక ప్రత్యర్థి క్రీడ.
చెస్లో ఈ బిగినర్స్ మిస్టేక్స్ని మనం సరి చేసుకోవాలంటే ప్రత్యర్థి క్రీడాశైలిని గమనించడం, తన పౌల కదలికను గమనించడం, మన మీద దాడులుంటే మన పావులని సురక్షిత స్థానాలకి జరుపుకోవడం, తర్వాత మనము ప్రత్యర్థి పావుల మీద దాడి చేసి వాటిని కబలించడం, ఇవి చేయడం ద్వారా మనం మన కాస్తని మెరుగుపరుచుకొని ఈ ప్రారంభ దశలో చేసే పొరపాట్ల నుండి బయటకు పడవచ్చు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. సార్, అయితే ఇప్పుడు ఈ చెస్ ఆటలో గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజము? ఈ ఓటమి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు? ఇది అక్షరాల నిజం. గెలుపు మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఓటమి మనకి పాఠాలను నేర్పుతుంది. మనం గెలిచిన ప్రతిసారి కొత్తగా అందులో నేర్చుకోవడానికి ఏమి ఉండదు, కానీ మనం ఓడిన ప్రతిసారి ఆ గేమ్ని విశ్లేషించుకోవడం ద్వారా మన తప్పొప్పుల్ని సరిదిద్దుకొని అక్కడ సరైన ఎత్తు ఏంటో కనుక్కొని తదుపరి మనం ఆడుతున్న క్రీడల్లో మన తప్పుల్ని సరిదిద్దుకొని సరిగ్గా ఆడడం నేర్చుకోవడం వల్ల మన ఆటని మరింత మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి మనం ఓడిన ప్రతిసారి మన తప్పుల్ని సరిదిద్దుకోవడం, మన ఆట నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడం మనకు గేమ్లో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. సార్, అయితే ప్రస్తుత సమయంలో ప్రపంచ చెస్లో భారతదేశం స్థానం ఎలా ఉంది? అలాగే ప్రపంచ స్థాయి చెస్ క్రీడాకారులు ఎక్కువగా మన దేశం నుంచి ఇప్పుడు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? చెస్కి పుట్టినిల్లు భారతదేశమే అయినా మనము మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి మోడర్న్ చెస్ దిశగా అడుగులు వేయడానికి చాలా కాలమే పట్టింది. మొట్టమొదట విశ్వనాథన్ ఆనంద్ గారు 1998లో గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత చాలామంది ఔత్సాహిక క్రీడాకారులకి ఆట పట్ల మంచి అవగాహన, వాళ్ళు కూడా ఏదన్నా సాధించాలనే పట్టుదల కలిగింది. తదుపరి 2000 సంవత్సరం నుండి రెగ్యులర్గా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ఆడడం ద్వారా భారతదేశం నుండి ఎక్కువ సంఖ్యలో గ్రాండ్ మాస్టర్లు తయారగడం, అతి పిన్న వయసులోనే గుకేష్ లాంటి గ్రాండ్ మాస్టర్లు తయారై 2024లో గుకేష్ గారు ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించడం, ఇలాంటి వాటి వల్ల యువ క్రీడాకారులను మరింత ఉత్తేజపరిచి ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం చెస్లో అత్యున్నత స్థానం దిశగా అడుగులు వేస్తుంది. గ్రాండ్ మాస్టర్ల దిశగా చూస్తే ఇప్పుడు మనం రష్యా, అమెరికా, జర్మనీ తర్వాత ఈ మధ్యనే 97వ గ్రాండ్ మాస్టర్ ద్వారా మనం 4వ స్థానంలో ఉన్నాం. అత్యంత సమీప భవిష్యత్తులో ప్రపంచంలో భారతదేశం ఉన్నత స్థానానికి నెంబర్ 1 పొజిషన్కి చేరుకుంటుందనడంలో ఎటువంటి సందేహము లేదు. సార్, అయితే ఇప్పుడు ఈ చెస్ క్రీడలో ఇప్పుడు తల్లిదండ్రులు ప్రత్యేకంగా తమ పిల్లలను చెస్ వైపు ప్రోత్సహించేటప్పుడు ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి? తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చెస్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చెస్లో విజయం రాత్రికి రాత్రి రాదు. చెస్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి మనం చెస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మొదట వాళ్ళని చెస్ గేమ్ ఆసక్తికరంగా ఉండేలాగా మలుచుకోవాలి. తద్వారా ఒక మంచి శిక్షకుడి దగ్గర వాళ్ళకి చెస్ థియరీని అర్థమయ్యేలాగా చేసి ప్రారంభ దశలోనే వాళ్ళు చెస్ని సరైన విధానంలో అర్థం చేసుకోలేగా చేయగలిగితే వాళ్ళు చెస్ని ఇష్టపడి వాళ్ళ అభ్యసన సామర్థ్యాలతో పాటు చెస్ని మెరుగుపరుచుకోవడం ద్వారా వాళ్ళు మంచి క్రీడాకారులు అవుతారు. అలాగే తరచుగా జరిగే లోకల్ టోర్నమెంట్లలో పిల్లల్ని పరిచయం చేయిస్తూ వాళ్ళు చెస్లో ఎదిగేదానికి సరైన ఎత్తులు వేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు. సార్, అయితే ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే ఈ చదరంగం క్రీడకున్న క్రేజ్ మరింతగా పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్ వైపు ప్రోత్సహించేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఒత్తిడి కలిగిస్తున్నారు. ఇది వారి ప్రదర్శనపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో చెస్ క్రీడ పట్ల మరింత మక్కువ పెరిగింది. అండ్ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ గేమ్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ అదే సందర్భంలో పిల్లల మీద ఒత్తిడి క్రియేట్ చేయడం, వాళ్ళు త్వరగా ఛాంపియన్లుగా ఎదగాలనే ఆశతో వాళ్ళని ప్రోత్సహించడానికి బదులు వాళ్ళ మీద ఒత్తిడి రుద్ది వాళ్ళకి చెస్ పట్ల మక్కువ తగ్గిపోయేలాగా చేస్తున్నారు. నిజానికి చెస్ క్రీడని చిన్నపిల్లలకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది క్రమంగా అభ్యాసన చేస్తూ టోర్నమెంట్లలో పాల్గొనడం ద్వారా వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ నిదానంగా ఎదిగితే ఖచ్చితంగా భారతదేశం నుండి సమీప భవిష్యత్తులో ఎంతోమంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని
చెస్ వైపుగా ప్రోత్సహించాలి తప్ప ఎటువంటి ఒత్తిడికి గురి చేయడం కానీ వాళ్ళు ఓడిపోయినప్పుడు నిరాశపరచడం కానీ చేయకూడదు. సార్, అయితే ఇప్పుడు ఈ చదువు ఇంకా చెస్ను సమతుల్యంగా కొనసాగించేందుకు మీరిచ్చే సూచనలు ఏంటి? అంటే పిల్లలు కొంతమంది పూర్తిగా చెస్ పైనే మక్కువ చూపుతూ చదువును అశ్రద్ధ చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. రెండింటి మధ్య ఈ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? ఈ రోజుల్లో చాలామంది చెస్ ఔత్సాహికులు పూర్తి సమయం క్రీడకే కేటాయిస్తూ వాళ్ళు చదువుని నిర్లక్ష్యం చేసే ప్రమాదం కూడా జరుగుతుంది, చూస్తున్నాం. అలా కాకుండా చదువుకు మనం ప్రాధాన్యత ఇస్తూనే సమయానుపాలంగా రోజుకు 1-2 గంటలు చెస్ని అభ్యసిస్తూ సరైన ట్రైనర్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మన గేమ్ని మెరుగుపరుచుకుంటూ జిల్లా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో తరచుగా పాల్గొనడం వల్ల మనం నేషనల్ స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు దండిగా ఉంటాయి. ఈ క్రమంలో రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ రెగ్యులర్ టోర్నమెంట్స్ పార్టిసిపేషన్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. చదువుని చెస్ని రెండింటిని సమన్వయం చేసుకోవడం అనేది మంచి విషయం. ఈ రోజుల్లో చాలామంది క్రీడాకారులు చదువును నిర్లక్ష్యం చేస్తూ క్రీడ కోసం ఎక్కువ సమయం కేటాయించి ఛాంపియన్ ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నిజానికి చదువుతో పాటు క్రీడని బ్యాలెన్స్ చేసుకుంటూ సమయపాలన ద్వారా రెండింటిని సాధించడం సాధ్యమవుతుంది. గంటల తరబడి ప్రాక్టీస్ కాకుండా నియమానుబద్ధంగా రోజుకు 1-2 గంటల ప్రాక్టీస్తో కూడా మనం మంచి చెస్ ప్లేయర్లుగా ఎదగవచ్చు. అలాగే మనము క్రీడల్ని ప్రోత్సహించే పాఠశాలను ఎంచుకోవడం ద్వారా మనము మన రోజువారీ టైం టేబుల్ నుండి కాస్త సమయాన్ని హోంవర్క్ నుండి పక్కకు వచ్చి ఈ చెస్ క్రీడని అభ్యసించడం కోసం కేటాయించుకోవడం, అలాగే పరీక్షల సమయంలో మనకు టోర్నమెంట్లు ఉన్నప్పుడు అవి స్కిప్ చేయకుండా తర్వాత పరీక్షల్ని రాసేదానికి ప్రోత్సహించే పాఠశాలలు మనకు సపోర్ట్ చేయడం ద్వారా మనము రెండింటినీ సమన్వయం చేసుకుంటూ చదువుతో పాటుగా క్రీడలో ముందుకు వెళ్ళమని నేను సలహా ఇస్తాను. చాలా మంచి సలహా ఇచ్చారు సార్. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఈ ఆన్లైన్ చెస్ శిక్షణ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? నేటి రోజుల్లో ఆన్లైన్ చెస్ శిక్షణ చాలా క్రేజీగా జరుగుతుంది. మనం గమనిస్తే గొప్ప ట్రైనర్లు గ్రామీణ రంగంలో, పట్టణాల్లో అందుబాటులో ఉండరు. ఆన్లైన్ కోచింగ్ ద్వారా మనకు గొప్ప స్థాయి క్రీడాకారులు, ట్రైనర్లు మనకు అందుబాటులో రావడమే కాకుండా మనకు అనుకూలమైన సమయాల్లో మన పిల్లలు చెస్ కోచింగ్ని ఆన్లైన్లో తీసుకొని ఏ దూర ప్రాంతం నుండి గొప్ప ట్రైనర్ల నుండి మన ఆట తీరుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అనేది ఈ ఆన్లైన్ చెస్ ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది. అలాగే ఈ రోజుల్లో ఆన్లైన్ చెస్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఎప్పటికప్పుడు మన ఆట తీరును మెరుగుపరుచుకోవడం అండ్ చెస్ ఇంజిన్స్ ద్వారా మనం చేసిన మిస్టేక్స్ని సరిదిద్దుకోవడం అండ్ ఆన్లైన్ ట్రైనర్స్ ద్వారా మనము మన ఆటని మరింత మెరుగుపరచుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సార్, అయితే ఇప్పుడు ఈ చెస్లో ఈ రేటింగ్లు అని వింటుంటాం. అలాగే ఈ జాతీయ ఇంకా అంతర్జాతీయ స్థాయి పోటీల గురించి ఈ చెస్లో ఏవైతే జరుగుతాయో వాటి గురించి క్లుప్తంగా ఒకసారి వివరించగలుగుతారా? మొదట క్రీడా పోటీలు జిల్లా స్థాయిలో మొదలవుతాయి. జిల్లా స్థాయిలో ఏజ్ కేటగిరీస్, ఓపెన్ కేటగిరీస్లో జరిగిన టోర్నమెంట్లలో పాల్గొని ఇక్కడ మనము జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయినప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో పోటీ పడడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుండి పోటీ పడి నెగ్గి వచ్చిన క్రీడాకారుల మధ్య పోటీ జరిగినప్పుడు రాష్ట్ర స్థాయిలో మనం గెలిస్తే నేషనల్ లెవెల్లో మనం పార్టిసిపేట్ చేయగలుగుతాం. నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు అక్కడ నెగ్గి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే రేటింగ్ అనేది ఫిడే అంతర్జాతీయ చెస్ సమాఖ్య మనకి ఇచ్చే మన ప్లేయింగ్ స్థాయిని నిర్ణయించే ఒక సంఖ్య. ఎలో రేటింగ్ అంటాం, లేదా దాన్ని ఫిడే రేటింగ్ అంటుంటాం. మనము ఫిడే రేటెడ్ టోర్నమెంట్లలో ఆడి గెలిచినప్పుడు మనకి ఎల్లో రేటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫిడే రేటింగ్ క్రీడాకారులు వాళ్ళ ఆట స్థాయిని సూచిస్తుంది. అంటే ఇప్పుడు ఈ గ్రాండ్ మాస్టర్, ఐజిఎం ఇలా అంటుంటారు కదా, వాటి మధ్య వ్యత్యాసం ఏంటి? మనము సాధించే అతిపెద్ద కిరీటం ప్లేయర్గా గ్రాండ్ మాస్టర్. ఫిడే అనే అంతర్జాతీయ సంస్థ ఈ టైటిల్స్ ప్రదానం చేస్తుంటుంది. కేడెట్ మాస్టర్, ఫిడే మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, తరువాత గ్రాండ్ మాస్టర్. గ్రాండ్ మాస్టర్ అనేది ఒక క్రీడాకారుడికి దక్కే అత్యంత కీలకమైన ఉన్నతమైన టైటిల్. చెస్ గ్రాండ్ మాస్టర్ అనేది అతని క్రీడా స్థాయిని సూచించే కొలమానం. సార్, అయితే ఇప్పుడు ఈ చెస్ రంగంలో ఈ ఆటగాడిగానే కాకుండా కోచ్గా, ఆర్బిటర్గా, విశ్లేషకుడిగా, ఇంకా ఈ ప్రస్తుత తరుణంలో మనం గమనించినట్లయితే ఈ
ఈ కంటెంట్ క్రియేటర్స్గా కూడా ఈ చెస్ క్రీడలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీటి గురించి ఒకసారి వివరిస్తారా? నేటి రోజుల్లో భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెస్ నేర్పడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో చెస్ ట్రైనర్ల ఆవశ్యకత చాలా ఉంది. అలాగే ఆర్బిటర్స్. చెస్ నేర్చుకున్న తర్వాత పిల్లలు వాళ్ళ ప్రతిభా పాఠవాల్ని పరీక్షించుకోవాలంటే ఖచ్చితంగా రెగ్యులర్గా టోర్నమెంట్లు జరగాలి. అక్కడ ఆర్బిటర్స్ అవసరం ఉంటుంది. ఫిడే క్వాలిఫైడ్ ఆర్బిటర్స్ ఉండడం వల్ల పిల్లలు సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకొని ఇలాంటి జిల్లా స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని వాళ్ళు రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆర్బిటర్ల అవసరంతో పాటుగా కూడా కంటెంట్ క్రియేటర్లు. మనం ఈ రోజుల్లో చెస్ని చాలామంది పిల్లలు యూట్యూబ్ ద్వారా, వీడియోస్ ద్వారా కూడా నేర్చుకుంటుంటారు. అండ్ గేమ్ని అనలైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఒకసారి మనం ఒక గేమ్ ఆడి గెలిచినా ఓడిపోయినా అందులో తప్పుల్ని సరిదిద్దుకోవాలంటే సరైన అనలిస్టులు చాలా అవసరం. మనం క్రికెట్లో ఎలాగైతే ఈ చెస్ కామెంటరీ ద్వారా ఈ క్రీడ ఎంతగా జనబహుళంకి వెళ్ళిందో అలాగే నేటి రోజుల్లో చెస్ కామెంటేటర్స్ కూడా ఈ క్రీడని మరింత గొప్పగా అనలైజ్ చేసి సామాన్య క్రీడాకారులకు కూడా అర్థమయ్యేలాగా చేసి దీన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. కాబట్టి క్రీడాకారులకి ట్రైనర్ల అవసరం ఉంది. అలాగే ఆర్బిటర్స్ అండ్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్తో పాటు కంటెంట్ క్రియేటర్స్ అండ్ అనలిస్టుల అవసరం కూడా చాలా ఉంది. చాలా మంచి విషయం తెలియజేశారు సార్. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల పిల్లలు చెస్లో రాణించడానికి ప్రభుత్వం, పాఠశాలలు, ఇంకా ఈ క్రీడా సంఘాలు ఏ విధంగా సహకరించాలంటారు? నేటి రోజుల్లో గ్రామీణ స్కూల్స్ నుండి కూడా చాలా మంచి క్రీడాకారులు తయారవుతున్నారు. కావాల్సిందల్లా వాళ్ళని ప్రోత్సహించడం. ఈ క్రమంలో గ్రామీణ పాఠశాలల్లో చెస్ ట్రైనర్స్ని నియమించడం, అలాగే నియమబద్ధంగా వారానికి 1-2 తరగతులు ప్రతి కుర్రాడికి చెస్ పాఠాలు బోధించడం, ఆ తర్వాత లోకల్ టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా వాళ్ళ ప్రతిభకి కాస్త మెరుగులు దిద్దడం, అక్కడి నుండి జిల్లా స్థాయి టోర్నమెంట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా ప్రోత్సహించడం చేయగలిగితే ఖచ్చితంగా ఆ తదుపరి కాలంలో గ్రామీణ స్థాయి నుండిగా మంచి క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి, ఆ తర్వాత నేషనల్ స్థాయి కూడా వెళ్ళే అవకాశాలు చాలా బాగుంటాయి. సార్, అయితే భారతదేశం ప్రపంచ చెస్లో నెంబర్ 1 దేశంగా ఎదగడానికి ఇంకా ఎటువంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు? ఇప్పటికే భారతదేశం చెస్ దిశగా చాలా ముందడుగు వేస్తుంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెస్ ఇన్ స్కూల్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసి ట్రైన్ ద ట్రైనర్స్. సహజంగా మనం గమనించినప్పుడు పాఠశాల స్థాయిలో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంత గొప్ప చెస్ క్రీడాకారులు అయినారు. అలాంటి వాళ్ళకి చెస్ని సరైన థియరిటికల్ గేమ్ని నేర్పడం ద్వారా వాళ్ళ ద్వారా పాఠశాల స్థాయి నుండి ప్రతి క్రీడాకారుడికి సరైన దిశగా చెస్ని నేర్పించి ముందడుగులు వేయడం ద్వారా సమీప భవిష్యత్తులో వేల మంది చెస్ క్రీడాకారులు దేశాన్ని ప్రాతినిధ్యం వహించే స్థాయికి వెళ్తున్నారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నం చేస్తున్నాయి. మేము కూడా జిల్లా అసోసియేషన్ తరపున చాలా టోర్నమెంట్లు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ, అలాగే స్కూళ్ళని రెగ్యులర్గా విజిట్ చేయడం ద్వారా అక్కడ పిల్లల్లో చెస్ ఆసక్తిని గమనించి వాళ్ళని చెస్ ట్రైనింగ్ దిశగా కానీ, చెస్ టోర్నమెంట్ల దిశగా కానీ ప్రోత్సహించడం, కొన్ని చెస్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సమీప భవిష్యత్తులో భారతదేశం నుండి మరింత మంది యువ క్రీడాకారులు ఎదుగుతారని అండ్ భారతదేశాన్ని చెస్ క్రీడలో నెంబర్ 1 దిశగా నిలుపుతారనడంలో ఎటువంటి సందేహము లేదు. సార్, అయితే చివరగా ఈ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా యువతకు, తల్లిదండ్రులకు, ఇంకా ఈ చెస్ అభిమానులకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి? చెస్ని ఒక క్రీడగానే కాకుండా ఇది ఒక జీవితంలో భాగంగా చూస్తే చెస్ మనకు ఎంతో నేర్పుతుంది. ప్రతి చెస్ క్రీడాకారుడు తన వ్యక్తిత్వాన్ని చాలా మెరుగుపరుచుకుంటారు, తన ఆలోచన సరళిని సరిదిద్దుకుంటారు. ఈ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా చెస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ దీన్ని ఒక జీవితంలో భాగంగా మలుచుకోవడం వల్ల మన వ్యక్తిత్వ నిర్మాణం ఏర్పడి ప్రతి ఒక్కరూ గొప్ప పౌరులుగా ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. లెట్స్ లెర్న్ అండ్ ప్లే, గ్రో టుగెదర్. ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఈ చెస్ క్రీడ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే
చెస్ మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఇంకా మన ఆలోచన సరళిని సరైన దారిలో పెట్టడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఎంతో బాగుంది సార్. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు. మరోసారి మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు సార్. నమస్కారం.